హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. అయితే మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఈవెంట్ని మనము క్లిక్ చేసినప్పుడు అంటే బటన్ కానివ్వండి, ఏదైనా సరే ఒకదాన్ని మనము ఒక ఎలిమెంట్ని మనము ఈవెంట్ యాడ్ చేసి మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు అంటే ఈవెంట్ ఫైల్ అయినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి ఆ ఈవెంట్ లోపల, మనము ఆ ఈవెంట్ టార్గెట్ ఏం చేసాము, ఆ ఈవెంట్ యొక్క పొజిషన్ ఏముంది, ఆ ఈవెంట్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా ఆ ఈవెంట్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని కూడా ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మనకి తెలియజేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బటన్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను, ఆన్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ క్లిక్ అని చెప్పి ఇక్కడ ఈవెంట్ అని చెప్పి పారామీటర్ తీసుకున్నాను. అంటే ఈవెంట్కి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవటం ఇక్కడ ఈవెంట్ పారామీటర్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని నేను ఇక్కడ ఫంక్షన్ రాశాను హ్యాండ్ క్లిక్ అని చెప్పేసి, దీనికి ఈవెంట్ పారామీటర్ నేను పాస్ చేశాను. ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు మనకి కన్సోల్‌లో ఏమవుతుంది, బటన్ క్లిక్ అని చెప్పేసి వస్తుందన్నమాట. అయితే ఈవెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఈవెంట్ నేను కన్సోల్ చేసాము. అంటే ఈవెంట్ కన్సోల్ చేస్తే ఈవెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పేసి మనం చెప్పినామన్నమాట. ఇది కన్సోల్‌లో మనకి ఈ 2 కూడా మనకు కనిపించాలన్నమాట. ఈ హ్యాండ్ క్లిక్ ఈ ఫంక్షన్ అనేది ఫైర్ అయినప్పుడు, అంటే ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఫైర్ అవుతుంది. అప్పుడు మనకి ఈ 2 కన్సోల్‌లో మనకి కనిపించాలి. మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్‌లో నేను చూశాను. క్లిక్ మీ ఈ బటన్ క్లిక్ చేశాను. మనకి ఏమొచ్చింది, బటన్ క్లిక్ అని చెప్పేసి మనం కన్సోల్ చేసాం కదా, టెస్ట్ ఒకటి అది వచ్చింది. సెకండ్ ఏమొచ్చింది, ఈవెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి రెండోది కన్సోల్ చేసాం. ఏం కన్సోల్ చేసాం, రెండోది మనం ఈవెంట్స్ కన్సోల్. అంటే ఈవెంట్ కన్సోల్ చేసామంటే ఈవెంట్కి సంబంధించిన సమాచారం, అంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ని మనము ఇక్కడ టార్గెట్ చేసాం అనమాట. ఈవెంట్ ఆబ్జెక్ట్లో మనకి ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఈవెంట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట. చూడండి, ఈ ట్రస్టెడ్ కీ, బబుల్స్, బటను, ఇవన్నీ క్యాన్సిల్ బబుల్స్, క్లయింట్ ఎక్స్, క్లయింట్ వై, అంటే పొజిషన్ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ అనమాట. ఈ యొక్క బటన్ యొక్క ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ అనమాట ఇది. అలాగే కరెంట్ టార్గెట్ ఏ ఉంది, మనం కరెంట్ టార్గెట్ ఏమైనా పెట్టామా, ఏం పెట్టలేదు కాబట్టి నల్ల వచ్చింది అనమాట. డిఫాల్ట్ ప్రీవెంటెడ్ కూడా మనం ఏమో రాయలేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది అనమాట. ఇక్కడ ఈవెంట్ ఫేస్, ఈవెంట్ హైట్, ప్రైమరీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈవెంట్కి ఇక్కడ పాయింటర్ టైప్ ఏంటి, మౌస్ పాయింటర్ టైప్ కాబట్టి మౌస్ వచ్చింది. ఇంకేమొచ్చింది మనకి, ఇంకా స్క్రీన్ ఎక్స్ వై, స్క్రీన్కి సంబంధించిన ఎక్స్ వై పొజిషన్స్ అన్నమాట. ఇలాగా టార్గెట్ అయింది బటన్. ఈ బటన్ మనం టార్గెట్ చేసింది, బటన్ క్లిక్ చేస్తున్నాం కాబట్టి టార్గెట్ బటన్ అవుతుంది అనమాట. ఇది మొత్తం టైప్ ఏంటి, క్లిక్. మనం ఏం చేసాం, క్లిక్ పెట్టాం కాబట్టి దీనికి క్లిక్ వాడాం కాబట్టి మనకి ఏమొచ్చింది, మనకి క్లిక్ అని చెప్పేసి, ఎందుకంటే ఆన్ క్లిక్ రాసాం కాబట్టి క్లిక్ అనేది మనకి ఇక్కడ చూపుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెంట్కి సంబంధించిన ఆ ప్రాపర్టీస్ని